కూడా ఇక్కడే కర్నూలు నుంచి ప్రారంభించాను, నందికొట్కూరు నుంచి. అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు వెళ్ళాను. నేను చిత్తూరుకి వెళ్ళాను. అంగళ్ళ దగ్గర నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ ఉన్నారు. దారిగాచి నా మీదనే దాడి చేయడానికి వచ్చారు. ఇదేంటని అన్యాయం అడిగితే 307 అంటే అటెంప్ట్ టు మర్డర్, నేనేదో వీళ్ళందరినీ పెట్టుకొని చంపడానికి పోయానని నా మీదనే 307 కేసు పెట్టారంటే తమ్ముళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి. నేనే లెక్క లేకపోతే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక మదమెక్కిన వ్యక్తి అహంభావంతో ఇంకా దిక్కు తెలియకుండా అధికారం వచ్చిందని అసలే కోతి, ఆ పైన కళ్ళు దాగింది, ఆ పైన ముళ్ళు కొట్టింది. ఇంకా చూడు దాని కథ ఆడతాది. అధికారం వచ్చి అందలం ఎక్కి మన మీద దాడి చేసి నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారంటే మా పోలీసులందరూ చూస్తున్నారు. మీరే చూడండి, రాబోయేది తెలుగుదేశం పార్టీని, మీకు కూడా న్యాయం చేసే తెలుగుదేశం పార్టీని. వస్తా నేను అడుగుతున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 12,450 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే దాంట్లో కనీసం 20% ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈసారి నీళ్లు వచ్చాయా? మీకు వచ్చాయా నీళ్లు? నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మన దూరదృష్టి. నేనేం ఆలోచించాను, ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన రోజునే రాయలసీమకు నీళ్లు తేవాలని ముచ్చు మర్రి లిఫ్ట్ ఇరిగేషన్లు ఫైనలైజ్ చేశాను.